ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మా గగన్ అన్నయ్య కోసం పూరిని పెళ్లి చేసుకుంటున్నావు. మీ అక్క భూమే మనిద్దరిని కలుపుతుందన్నావే. ఇప్పుడు అదే అక్క పూరితో నీ నిశ్చితార్థం జరిపిస్తుంది. మనిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిసే ఈ నిశ్చితార్థం జరిపిస్తుందా మీ అక్క? లేదు బిందు, అక్కకసలు మన ప్రేమ గురించే తెలీదు. ఏ నువ్వు చెప్పలేదా? లేదు. ఎందుకు చెప్పలేదు? అంటే ఇప్పుడిప్పుడే అక్క బావ దగ్గరవుతున్నారు. నేను పూరిని ప్రేమించడం వల్లనే గగన్ బావ తనకు దగ్గరవుతున్నాడని అక్క నాకు చెప్పింది. మన ప్రేమ గురించి చెప్తే వాళ్ళ కాపురంలో ఎక్కడ కలహాలొస్తాయేమోనన్న భయంతో చెప్పలేదు. అర్థమైంది. మీ అక్క బావల కాపురం కోసం మన ప్రేమని త్యాగం చేస్తున్నావన్నమాట. చేసేసి పూరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నేను మాత్రం మాట తప్పను. వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆ రోజే చేస్తాను. అది నువ్వు కూడా చూస్తావు. బిందు బిందు నానా, మా ఫ్యామిలీ అంతటికి ఫేవరెట్ ప్లేస్ ఇదే నాన్నా. సాయంత్రం అయితే మంచి గాలొస్తుంది. ఇక్కడే మేము గేమ్స్ ఆడుకుంటాం. మా అత్తయ్య అయితే వెన్నెల రాత్రుల్లో అందరికీ అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఒకటి కాదు నాన్నా, చాలా జ్ఞాపకాలు ఇక్కడున్నాయి. మీ ఆయన ఇల్లు బాగానే కట్టించుకున్నాడమ్మా. ఇప్పుడే ఇంత మంచి గాలొస్తుందంటే సాయంత్రం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆ తాంబూలాలకి ఇంకా టైం ఉంది కదా, అంతవరకు ఇక్కడే కూర్చుంటే బాగుండనిపిస్తోంది. అయ్యో, మీకు ఎలా అనిపిస్తే అలాగే నానా. రండి కూర్చోండి. రండి కూర్చో అమ్మాయి. కూర్చోమ్మా. ఇది నీకోసమే భూమి. కానీ డైరెక్ట్గా ఇవ్వాలంటే ఏదో తెలియని ఇబ్బంది. చెరిగడి చెప్పినట్టు ఇది మేలిగో. అందుకే ఈరోజు అమ్మ చేత నీకు ఇప్పిస్తాను. నెమ్మదిగా నాలో ఉన్న ఈగోని చంపేస్తాను. ఈ మాదక ద్రవ్యాలన్నీ
ఆ రూమ్లో ఎలా పెట్టాలి? ఎలా? ఇదెలా ఉంది పోజు? అద్దిరిపోయింది. ఆ, ఆ, కొంచెం డల్ అయినట్టుంది కదా? హా, కొంచెం. నాకు అర్థమైంది. ఇదెలా ఉంది? ఈ పోజులో ఫోటో దిగితే బాగుందా, ఇందాకటి పోజులో ఫోటో దిగితే బాగుందా? నువ్వెలా ఉన్నా బాగుంటుందిరా పీపీ. ఆ, పీపియా? ఆ, ఏయ్, ఆ, ఇప్పుడు దాని అబ్జర్వేషన్ అవసరమా? మహంకాళి అంతగా మోడర్న్ గా ఉండదు. మీ ఇద్దరిని ఇలా చూడడం నాకు మహా ఆనందంగా ఉందిరా సోదరా. థ్యాంక్ యూ, సరే, థ్యాంక్ యూ. ఇంకో ఫోటో తీస్తానుండు. పూరి అమ్మ ఎక్కడ? అనయ్య, అమ్మ ఫోన్ మాట్లాడుతూ గార్డెన్ లోకి వెళ్ళినట్టుందన్నయ్య. ఓకే సరే చూసొస్తా. నువ్వు తీ. గుర్తుందండి, తాంబూలాలు మార్చుకుంటున్నప్పుడు నేను వీడియో కాల్ చేస్తాను, సరేనా? ఉంటానండి. అమ్మా ఏంట్రా, పూరికేదో కొన్నట్టున్నావు? గోల్డ్ నెక్లెస్ అమ్మా. కానీ ఇది పూరి కాదు, భూమికి. అమ్మా భూమికి ఇవ్వడానికి నాకు కాస్త ఇబ్బందిగా ఉందమ్మా. ఇదిగో నువ్వే తీసుకెళ్ళి భూమికి ఇవ్వు ప్లీజ్. నువ్వు కొని నన్నివ్వమంటావేంట్రా? నువ్వే ఇవ్వు, భూమి సంతోషిస్తుంది. వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఈ నెక్లెస్ వేసుకొని తిరుగుతూ ఉంటే ఆయన సంతోషిస్తారు. అమ్మా అది కాదమ్మా, ఇది ఇవ్వటానికి ఎందుకంత ఇబ్బంది పడతావు? భూమిని పిలుస్తాను. భూమి, అమ్మా అమ్మా భూమి, ఒకసారి రామ్మా. అత్తయ్య వస్తున్నాను. నానా ఇప్పుడే వస్తాను. ఇన్నాళ్ళు నా ఈగోతో భూమిని దూరం పెట్టానమ్మా. ఇదిగో దీంతో ఆ సమస్య తీరిపోతుంది. భూమి, ఏంటత్తయ్యా? వీడు నీకు ఏదో గిఫ్ట్ తెచ్చాడమ్మా, కాని నన్ను ఇవ్వమంటున్నాడు. వీడు తెచ్చిన గిఫ్ట్ నేనివ్వడం ఏంటని నిన్ను పిలిచాను. మీరు మాట్లాడుకోండి. ఏంటండి ఆ గిఫ్ట్? నువ్వే చూడు. ఇది నగల బాక్స్ అని నాకు అర్థమైపోయింది. దీనిలో ఏదో ఒక ఆభరణం ఉంటుంది. ఇంకా సర్ప్రైజ్ ఏముంది బావా? అదేంటో నువ్వే చెప్పు. గోల్డ్ నెక్లెస్. మన పండంటి కాపురానికి 12 సూత్రాల్లో ఇది లేదే. పూలే కదా బావా తెమ్మన్నాను. సర్లే బావా, ఇది మీరు మీ చెల్లి పెళ్లికిస్తున్న లంచం అనుకుంటాను. ఇవ్వండి.